గుడ్ మార్నింగ్ వేస్టేజ్. నా పేరు దుర్గా భవాని. నేను వచ్చేసి వేస్టేజ్లో చేస్తున్నాను కాబట్టి మీకు తెలియాలి కాబట్టి అన్నీ చెప్తాను. ఇవి మనకి ఎలాగన్నా మార్నింగ్ డస్ట్ పేస్ట్ అవసరం కాబట్టి పేస్ట్ యూజ్ చేసుకుంటాం. అలాగే బ్రష్ చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మనం బ్రష్ చేస్తే ఎలాగో స్నానం చేయాలి కదా. స్నానం చేశాక మనకి ఎలాగో మార్నింగ్ లేస్తే బ్రష్ అవ్వడానికి సోపు అవసరం, స్నానం అవసరం కాబట్టి ఎలాగో తల స్నానం చేస్తాం కాబట్టి షాంపూ కూడా అవసరం. ఓకేనా. బాత్రూమ్ క్లీనింగ్ చేసుకోవాలంటే బాత్రూమ్ లిక్విడ్ అవసరం. నెక్స్ట్ ప్రతి ఆడపిల్లలకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాడడం మనకి తెలుసు కాబట్టి ఇది చెప్పక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఎలాగో ఫ్రెష్ అవుతాం కాబట్టి తర్వాత మనం రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళాలంటే చూడండి మనకి అన్నీ అవసరమే. ఏది బయటికి వెళ్ళేటప్పుడు మనం అన్నీ వాడుకుంటాం. హెయిర్ ఆయిల్ అవసరం, తర్వాత బాడీ లోషన్ అవసరం, మనకి పౌడర్ అవసరం. ఇందులో రెడీ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బయటికి వెళ్తాక రాసుకోవడానికి క్రీమ్ రాసుకుంటాం కాబట్టి క్రీమ్ కూడా మనం వాడుకుంటాం. అలాగే బాడీ స్ప్రే తీసుకొని మనం వాడుకుంటాం కాబట్టి చాలామంది తెలియని వాళ్ళు ఏంటంటే వేస్టేజ్లోని బోర్డు డబ్బులు పెట్టేసి ఈ కొనియాలి అనుకొని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది తెలియని వాళ్ళు కిరాణా షాపుల్లో డిమార్ట్కి వెళ్ళి ఈ డబ్బులు పోసి జబ్బును కొనుక్కుంటున్నారు, కానీ ఎవరు కూడా ఆరోగ్యాన్ని కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నారు. దానికి ఏంటంటే నిజ స్వరూపం మనకి మార్నింగ్ లేస్తే నిత్యావసర అవసరాలు సామాను అన్నీ అవసరమే. కానీ ప్రతి ఒక్కటి గమనించింది ఏంటంటే ఇక్కడ మనకి మార్నింగ్ లేస్తే ప్రతి మన కొట్టులోని డిమార్ట్లోకి వెళ్ళి కిరాణా సామాన్లు కొనేసుకొని తెచ్చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంట్లో అవసరమైనవి మనకి వేస్టేజ్లోనే ఆరోగ్యం సంబంధించి ఉంటాయి. కానీ ప్రతిదీ ఇక్కడ మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంటుంది. ఏది కూడా మనం ఆలోచించకుండా మనం తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ప్రతిదీ కూడా మనం వేస్టేజ్లో ప్రోడక్ట్ తీసుకొని మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు పోసి కొట్లో డిమార్ట్లోకి వెళ్ళి డబ్బులు పోసి జబ్బులు కొనుక్కున్నారు. అది ఎవరు కనిపించట్లేదు. రేపు పొద్దున్న రోజు మనం ఎప్పుడైనా సరే ఏదైనా వాడుకోవాలంటే మన వేస్టేజ్లో అన్నీ ఉంటాయి. ఇందులో వేరే డబ్బులు పెట్టేసి లీకొని లేదు. ఇంట్లో అవసరాలు నిత్యాంత అవసరాలు మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి మార్నింగ్ వేస్తే ఎలాగో టీ ఎట్టుకొని తాగాం కాబట్టి కాఫీ అయితే కాఫీ, టీ అయితే టీ. మన వేస్టేజ్లో కాఫీ పొడి కూడా ఉంటుంది. ఇది కాఫీ పొడి. మనం టీ ఎట్టుకొని తాగాలంటే టీ పొడి, లేదంటే కాఫీ పొడి కూడా ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి వంట చేసుకుంటే కుకింగ్ ఆయిల్ ఎలాగ అవసరమే కదా. మన హెల్త్ మన చేతిలో కాపాడడానికి మనకు ఆయిల్ కూడా చాలా నిత్యంత అవసరం. మార్నింగ్ వేస్తే మనం వంట చేసుకోవాలి కాబట్టి ఆరోగ్యం కాపాడు కాబట్టి మన వేస్టేజ్లో ప్రోడక్ట్ ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి దీనివల్ల మనకి 15 రకాల ఉపయోగాలు ఉన్నాయి. తెలియని వాళ్ళు ఏంటంటే సన్ఫ్లవర్ గోల్డ్ అని అది తీసుకొని డబ్బులు పెట్టి చాలా వృధా చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాగైనా మార్నింగ్ లేస్తే మరి మన స్టైల్స్ లిక్విడ్ ఎలాగైనా అవసరం. స్టైల్స్ లిక్విడ్ ఎలాగైనా అవసరం. మనం నీట్గా ఉంచుకోవాలి, మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే మనం వాడుకుండేది. తర్వాత బట్టలు డైలీ ఎలాగో వాష్ చేసుకుంటాం. బట్టలు వాష్ చేసుకున్నప్పుడు మనకి బట్టల లిక్విడ్ కూడా అవసరం. ప్రతిదీ అలాగా తెలుసుకొని ఆలోచించుకోవాలి. తర్వాత మనకి గిన్నెలు తోముకోవడానికి కూడా లిక్విడ్ అవసరం కదా. గిన్నెలు తోముకోవాలి కూడా కాబట్టి మనకి గిన్నెలు తోముకోవడానికి కూడా మన వేస్టేజ్లో ఉన్నది. దీనికి ఈ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచిస్తారో నాకు తెలియదు. మన హెల్త్ మన చేతిలోనే ఉంది, మనం కాపాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను చెప్పేది మన వేస్టేజ్లోని డబ్బులు పోసి ఆరోగ్యం కొనుక్కోమని చెప్తున్నాను. కానీ కిరాణా షాపులో డిమార్ట్లోకి వెళ్ళి డబ్బులు పోసి జబ్బులు మాత్రం కొనుక్కోదు. ఓకేనా. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్.